హాయ్ అండి. అమ్మ చేతి వంట సత్య ఛానల్‌కి స్వాగతం అండి. మేము బాగున్నాం. మీరు బాగుండాలని మరీ కోరుకుంటూ ఈరోజు నెయ్యి తయారు చేశానండి. స్వచ్ఛమైన నెయ్యి. చాలా కమ్మని సువాసనొచ్చే నెయ్యి తయారు చేశాను. అదెలా అన్నది చూడండి. నేను 15 రోజులుగా పాల మేగడ్లు చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచానండి. అవి రాత్రి బయట పెట్టి కొద్దిగా మజ్జిగ తోడుగా వేసుకొని ఇప్పుడు మార్నింగే ఐస్ క్యూబ్స్ ఏసి మిక్సీ జార్‌లో కొద్దిగా మేగడలును, కొద్దిగా ఐస్ క్యూబ్స్ ఏసి మిక్సీ చేస్తే చక్కగా ఇగోండి ఇలా మంచి వెన్న తయారవుద్దండి. ఆ వెన్న అలా తీశాను. 2 సార్లు మిక్సీ వేశాను. ఐస్ క్యూబ్స్ ఒకసారి మేగడలు 4 ఐస్ క్యూబ్స్ ఏసాను. ఇంకో దాంట్లో మరి రెండోసారి మళ్ళీ మేగడలు, ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా మిక్సీ చేసి వాటర్‌లో వేసి చక్కగా కడుక్కోవాలండి 2 సార్లు. ఇది నేను రెండోసారి కడుగుతున్నాను. చక్కని ఆ వెన్న బాగా కడిగేసి అప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. కొంచెం మందంగా ఉన్న గిన్నెలో వెన్న వెన్న ముద్ద వేసి స్టవ్ మీద పెట్టాను. చక్కగా నెయ్యి తయారైంది. మంచి సువాసనతో నెయ్యి చాలా టేస్టీగుంది. మనం స్వచ్ఛ మన ఇంట్లోనే ఇంత స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసుకొని మనం ఇంట్లో వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా! అందుకని నేను జాగ్రత్తగా ఓ 15 రోజులకొకసారి ఇలా మేగడలు తో నైట్ తోడుపెట్టి ఇలా వెన్న చేసి నెయ్యి చేస్తానండి. మంచి ఘమఘమలాడుతూ నెయ్యి భలే తయారైంది చూడండి. మనం ఈ నెయ్యి అన్నింటికి వాడుకోవచ్చు. దోసలకి, ఉప్మాకి, పిండి వంటలకి, స్వీట్స్ ఏవి తయారు చేసుకున్నా ఇగోండి నెయ్యి మరిగించి లాస్ట్‌న దించే ముందు ఒక తమలపాకు వేస్తే ఇంకా నెయ్యి చాలా మంచి సువాసనొస్తదండి. అలా సువాసన కోసం అని నేనొక తమలపాకు తెచ్చి వేసుకున్నాను. ఇలా వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటది నెయ్యి. తప్పనిసరిగా అలా మేగడలు జాగ్రత్త చేసి మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారు చేసుకొని, ఇంట్లో ప్రతి ఎక్కువగా నెయ్యి అవసరం పడుతుంది కదండీ! నెయ్యి వాడుకుంటే చాలా బావుంటది. మీరు కూడా ఇలా నెయ్యి తయారు చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అమ్మ చేతి వంట సత్య ఛానల్ అండి. సత్య టెర్రస్ గార్డెన్ లాగే ఇది కూడాను. ఇది కూడా ఈ ఛానెల్ కూడా చూడండి. ఇందులో ఎక్కువగా ఫుడ్‌కి సంబంధించిన వీడియోలే షేర్ చేస్తున్నాను. తప్పనిసరిగా అలా చేసుకొని మీరు నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకొని చూడండి. అంత చక్కగా అంత తెల్లగా నెయ్యి పూసగా ఉంటుందండి నెయ్యి. మంచి సువాసన ఉంటుంది. ఇలాంటి నెయ్యి మనం ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది కదా! మనం కొనుక్కున్న నెయ్యయితే ఇంత స్వచ్ఛంగా ఉండదు. స్వచ్ఛమైన నెయ్యి దొరకదండి. అందుకని మనం ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుందాం. నేను తయారు చేసే విధం మీకు షేర్ చేస్తున్నాను. ఇంకేం లేదండి. ఆ మేగడలో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ చేస్తే చక్కగా గడ్డగా దీనిలాగా వస్తది వెన్న. చెక్క ఉండలాగా వస్తది. అలా చేసి మళ్ళీ దాన్ని కరిగించుకుంటే నెయ్యి తయారైపోద్ది కదా! చాలా బావుంటది. ఇగోండి తయారైపోయింది. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్